శ్వశురాः పౌత్రాः శ్యాలాः సంబంధినస్తదా ఆచార్యాः పితరः పుత్రాः తదైవ చ పితామహాः మాతులాः శ్వశురాः పౌత్రాः శ్యాలాः సంబంధినస్తథా ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిం ను మహీకృతే ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ అర్థైతానార్థతాయినః నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ అర్థైతానార్థతాయినః తస్మాన్నర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః సౌమ్య శ్యామ మాధవ తస్మాన్నర్హ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. ఎవరైనా ఇంకా ప్రయత్నం చేస్తారమ్మా? అందరం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మనం అందరం నేర్చుకుంటున్నాం భగవద్గీత, మనకి స్వామి చెప్పింది. ఇంకా ఎవరైనా ఒక్కసారి ఎవరైనా ప్రయత్నం చేస్తే చేయొచ్చు. రేపటి నుంచి మరి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎవరో ఒకరి ముందు 2 సార్లు చదివిన తర్వాత 3వసారి ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు. బాగా చక్కగా ప్రాక్టీస్ చేసి మనం చెప్పుకున్నాం కదా బ్రహ్మానందుల వారిది ఆ పద్ధతి ప్రకారం అనుసరణ చేద్దామని. ఇప్పుడు 33 నుంచి మనం 32 వరకు చూసాం. ఎంతసేపు స్వజనులు అని చెప్పి అంటున్నారు ఇక్కడ. అంటే నేను నాది అనే మమకారము పనిచేస్తుంది అక్కడ. అయ్యో ఇది తప్పు చేస్తున్నాను అనే పశ్చాత్తాపం కంటే మనకి అక్కడ ఎన్నోసార్లు వీళ్ళు నా పెద్ద తండ్రి కదా, నా అన్నదమ్ములు కదా, నా గోత్రీకులు కదా, నా వంశస్థులు కదా, అదే నిన్న మనం విన్నాము. అట్లాగే ఈ ఈ అర్జునుడికి ఇట్లా అపూర్ణ వైరాగ్యం ఉందా? ఇక్కడ పూర్ణ వైరాగ్యం ఉన్న విధంగా అంటే ఈ సాధన చతుష్టయ సంపత్తి ఉందా, అది పరిపూర్ణంగా ఉందా అనేది నిన్న మనం ఒక ప్రశ్న కూడా మనం అనుకున్నాం. ఇట్లా అంటే జ్ఞానబోధకి అధికారిత్వం ఉన్నదా? మరి ఇక్కడ పూర్ణ వైరాగ్యం ఉన్నట్లయితే మరి నా జనులు అక్కడ అహంకారము మమకారము కనిపిస్తున్నాయి కదా, స్వజనులు అని అంటున్నాడు కదా మరి అని అనుకున్నాం. అట్లాగే గాంధీవాన్ని మనలో జరుగుతున్నటువంటి శ్వాస క్రియతో పోల్చి మనము చెప్పుకున్నాము నిన్నటి దాంట్లో. ఈరోజు చూసినట్టయితే ఇక్కడ ఈ 33, 34 శ్లోకాలు కలిపి అర్థం ఏం చెప్తున్నారు అనగా, ఎవరి కొరకు నేను రాజ్యమును రాజ్యభోగములను మరియు సర్వవిధ సుఖములను కోరుకుంటున్నాను వారందరూ చూడండి మళ్ళీ వాడు కూడా అనగా నా గురువులు, తండ్రులు, నా కుమారులు, తాతలు, మామలు, మనుమలు, బావమరుదులు. ఇక్కడ శాల అన్నారు కదా, శాల అంటే బావమరుదులు అని. బావమరుదులు మరియు ఇతరమైన నా కుటుంబము వారందరూ కూడా ధన ప్రాణములను కూడా లెక్క చేయక యుద్ధము చేయుటకై ఇచ్చట సిద్ధముగా ఉన్నారు. అంటే అందరూ నా వాళ్లే, వాళ్ళతో యుద్ధం చేయాలా నేను అనే కదా ఇక్కడ ప్రశ్న. అందరూ నా వాళ్ళు, అంతేగాని యుద్ధము ఇక్కడ తప్పు కదా, యుద్ధం చేయకూడదు అని నా వాళ్ళతో యుద్ధం చేయకూడదు అని అంటున్నాడు. ఎందుకంటే మరి అక్కడ క్షత్రియ ధర్మం కదా, అక్కడ శత్రువులతో యుద్ధం చేయటం అనేది అంటే అక్కడ ధర్మం నా వాళ్ళతో యుద్ధం చేయాలి అని ఆలోచిస్తున్నాడని మనకి ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత
35వ శ్లోకం చూస్తే, అనగా ఓ మధుసూదన, వారందరూ నాపై దండెత్తి వచ్చి నన్ను బాధించినా సరే గాని నేను మాత్రము ముల్లోకముల రాజ్యమును పొందుటకైనను నా బంధువులైన వీరినందరినీ చంపజాలను. నిన్న కూడా మనం ఇది 35వ శ్లోకంలో మనం త్రైలోక రాజ్యస్య హేతోకి ను మహీకృతే అనేది, అంటే ముల్లోకాధిపత్యం ఇచ్చినా సరే నేను యుద్ధం చేయను, అలాంటిది ఈ భూలోక రాజ్యం కోసం చేస్తానా అని అడుగుతాడు పరమాత్మని అని నిన్న మనం చెప్పుకున్నాం. అది ఈ శ్లోకంలో. అలాంటప్పుడు ఒక చిన్న రాజ్యం కొరకు నేను వారందరినీ ఎలా చంపగలను? ఇదొక ప్రశ్న. తర్వాత అంటే నా తండ్రులు, నా తాతలు, నా అత్తింటి వారు, వీళ్ళని ఎలా ఈ చిన్న రాజ్యం కోసం ఎలా చంపగలను? ఇది ఒకటి ప్రశ్న. అట్లాగే అనగా ఓ జనార్దన, 36వ శ్లోకం, ఈ ధృతరాష్ట్రుని పుత్రులందరినీ చంపినందువలన నాకు కలుగు సంతోషం ఏముంటుంది? ఇదొక ప్రశ్న. పైగా ఈ అల్లరి మోకలను చంపినందువలన మనకు పాపము సంభవించునే కానీ కలుగు పుణ్యం ఏమున్నది? అంటే పాపాత్మను చంపటం వల్ల మనం కూడా వాళ్ళ పాపంలో భాగం పంచుకోవటమే కదా అనేది ఇదొక ప్రశ్న. ఈరోజు అన్ని ఈ 33 నుండి 37 శ్లోకాల వరకు. ఇప్పుడు 37వది చూసినట్టయితే, అనగా మనం చూస్తున్నది శంకర భాష్యం ప్రకారము. మరి మామూలు భగవద్గీతలో కొంచెం ఏమన్నా కొంచెం మార్పుతో ఉందేమో భావం. అందువలన ఓ మాధవ, నాకు బంధువులు మరియు మళ్ళీ అంటున్నారు కదా, బాంధవాన్, స్వజనం అనేది అన్నారు చూడండి. మరియు స్వగోత్రీకులైన ధృతరాష్ట్ర సంతానమును వధించుట న్యాయము కాదు. ఏల అన మన బంధువులను వధించి మనమెట్లు సుఖపడగలము? అన్ని ప్రశ్నల్నే పరమాత్మకి అనుసంధానం చేశాడు అర్జునుడు. ఇప్పుడు మన విచారణ ప్రకారం మనం చూసినట్టయితే, ఇక్కడ కుటుంబంతో కలిసి అనుభవించేవి కదా రాజ్యభోగాలు. ఇప్పుడు చూడండి, మనం ఒక పెళ్ళయింది లేదా ఇంట్లో ఒక ఫంక్షన్, ఏదైనా గృహప్రవేశం ఏది చేసుకున్నప్పటికీ మన అందరినీ ముందు బంధువుల్ని, తర్వాత మిత్రుల్ని, బంధుమిత్రుల్ని ఆహ్వాన పత్రికలో కూడా మనం సపరివార సమేతముగా అనేది మనకి పూర్వం నుంచి ఉన్నది కదా. అట్లా అందరితో కలిపి ఒక సంతోషం కానివ్వండి, ఏదైనప్పటికీ సందర్భం ఏదైనప్పటికీ కూడా మన సనాతన ధర్మం అందరితో కలిపి ఆ సుఖాన్ని కానీ సంతోషాన్ని కానీ అందరితో కలిపి పంచుకోవటం. అది ఏదైనప్పటికీ కూడా సుఖ దుఃఖాలు రెండింటినీ కూడా కలిసి అనుభవించటం, కలిసి భోంచేయటం, అది మన అందరికీ తెలిసిందే కదా. మనకి మన సమాజంలో ఇప్పుడు కుటుంబంతో కలిసి అనుభవించే కదా ఈ రాజ్యభోగాలు, సుఖ సంతోషాలు. మరి అటువంటి బంధుజనం అందరూ కూడా ప్రాణాలపైన ఆశ వదులుకుని, మరి యుద్ధరంగం అంటే అంతే కదా, ప్రాణాలపైన ఆశ వదులుకునే కదా మనకి ఇక్కడ ఉన్నారు. మరి ఈ గురువులు, తాతలు, తండ్రులు, ఈ మేనమామలు, మరి అత్తింటి వారు, వీరందరినీ కూడా ఈ రాజ్యమే కాదు ముల్లోకాధిపత్యం కొరకు కూడా మరి వీరిని చంపలేను. మరి అలాంటిది ఈ భూలోక రాజ్యం కోసం నేను ఈ పని చేయనా? ఇవే కదా ప్రశ్నలు. పైగా ధృతరాష్ట్రుని సంతానాన్ని చంపడం వల్ల మనం చెప్పుకుంటున్నాం ముందు నుంచి, ఈ మనలో ఉన్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో అదే జన్మతః అంధకారము. మనలో ఉన్న నేను అనే ఆ స్వరూప విస్మరణ ఏదైతే ఉందో అదే అంధత్వం అని ముందు నుంచి మనం చెప్పుకుంటున్నాం. అటువంటి వారి సంతానాన్ని చంపడం వల్ల ఏమి సంతోషము? వాడు పాపాత్ములు, అసలు తన స్వరూపాన్ని తన స్వధర్మాన్ని మరవటమే పాపం, స్వధర్మాన్ని గుర్తించటమే పుణ్యంగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఏమి సంతోషము? పాపాత్మను చంపితే పాపమే కదా అక్కడ. దానివల్ల నాకు ప్రయోజనం ఏంటి? గోత్రీకులు, స్వజనము చంపి సుఖంగా నేను ఎలా ఉండగలను అనేది ఈరోజు ప్రశ్నల యొక్క సారాంశం. చూస్తే ఇక్కడ ప్రత్యేకంగా వాడిన పదము మనకి ఇప్పుడు నిన్న కేశవ అనేది మనం చెప్పుకున్నాం. ఇవాళ మధుసూదన అంటే ఇది విష్ణు సహస్రనామాలు చదివే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది 73వ నామంగా అందులో కూడా వస్తుంది. ఈ మధుసూదన అంటే ఆ విష్ణు సహస్రనామానికి మన ఆదిశంకర్ల వ్యాఖ్యానంలో కూడా ఈ ప్రస్తావన ఉంటుంది. అంటే వారి భాష్యంలో మనం ఎక్కువగా దాని గురించి మనం చెప్పుకోవట్లేదు ఈరోజు. మధువు అనే పేరు గల రాక్షసుని చంపినవాడు కాబట్టి విష్ణువు, అందుకని ఆయన్ని మధుసూదన అనే పేరుగా ఒక కథనం ఉన్నది. అట్లాగే
ఇంకా మనకి తత్వపరంగా చూసినట్టయితే జీవుల యొక్క శుభ అశుభ కర్మలను జ్ఞానము ద్వారా నాశనము చేసేవాడు. అంటే మనలోని అజ్ఞాన మాలిన్యం ఏదైతే ఉందో, అస్వరూప విస్మరణ ఏదైతే ఉందో దానిని అక్కడ ప్రచోదనం, జ్ఞాన ప్రచోదనం చేసేవాడెవరో అతడు మధుసూదనుడు అని మనం ఈ పదానికి మన పరంగా అర్థం చెప్పుకోవచ్చు. తర్వాత ఆతతాయిన అంటే ఇలాంటివి ప్రత్యేకంగా వచ్చినప్పుడు మనం కొన్ని టెక్నికల్ వర్డ్స్ మీరు అలాగే తెలుసుకోవాలి. ముందు తత్వ బోధలో మీరు ఇంకా మంచి అర్థాన్ని, భావాన్ని గ్రహించాలంటే, ఇప్పుడు బోధ ఏదైనప్పటికీ కూడా అది భావ ప్రధానం కదా. మనకు అది భావం తెలియకపోతే, అర్థం తెలియకపోతే మనం దాన్ని సరిగ్గా గ్రహించలేము అనేది శాస్త్రవాక్యము, గురువాక్యము కూడా. ఇక్కడ ఆతతాయిన అంటే ఇక్కడ 6 అకృత్యాలుగా చెప్తున్నారు. అవి ఏంటి అనేది మన డిక్షనరీ ప్రకారం చూసినట్టయితే ఇవి మహాపాపములంట. ఇవి గుర్తు పెట్టుకోండి. మహాపాపాలు ఏంటి అంటే ఇంటికి నిప్పంటించటం, అట్లాగే విషం పెట్టేవాడు. ఇంచుమించుగా సాధకుల్లో ఎవరు ఇట్లా ఉండరు, ఎందుకంటే ఇవన్నీ తమోగుణ ప్రధానమైనవిగానే కనిపిస్తున్నాయి మీరు కూడా పరిశీలించినట్లయితే. అట్లాగే ఆయుధాలతో హింసించేవారు, అట్లాగే ధనమును అపహరించటం, ఇవన్నీ మనం సమాజంలో ఎన్నో విధాలుగా మనం చూస్తూనే ఉంటాం కదా. అట్లాగే భూముల్ని ఆక్రమించటం, అట్లాగే 6వది ఇతరుల భార్యలని అపహరించటం. మరి పురాణ గాథల్లో ఇవన్నీ కూడా మనం ఎన్నోసార్లు మనం విని తెలుసుకున్నవే కదా. ఈ 6 అకృత్యాలు, ఈ 6 అకృత్యాలు చేసేవారెవరో వాళ్ళు ఆతతాయులు. అంటే ఇవి మహాపాపాలుగా ఇక్కడ శాస్త్ర వాక్యము, శాస్త్ర ప్రమాణముగా మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే ఇలాంటి వారిని చంపడం వల్ల ఏమి లాభము? ఒకవేళ అలాంటి లాభం ఏదైనా ఉందే అనుకోండి, ఉంది అంటే ఒకవేళ లాభం ఏదైనా ఉంటే దానిని అగ్నికి ఆహుతి చేసేయాలి. అది అనుభవించదగింది కాదు అలాంటి సుఖము అనేది. మరి ఇక్కడ మరి సాధకుడు కదా, సాధకుడు శిష్యుడు సత్శిష్యుడు అయినట్టు కదా. మరి ఇప్పుడు అర్జునుడు ఆయనకు అలా అనిపించింది. అలాంటిది ఏదైనా ఉంటే కూడా అవసరం లేదు నాకు. మన గురువుగారు కూడా చెప్తారు, అక్కర్లేదు అనంటే వద్దు అన్నాము అనంటే ఒక్కసారికి వద్దు అని, అలాంటిది అవసరం లేదు అన్నామంటే మరెప్పుడు నాకు అది అసలు దాని అవసరమే లేదు అని చెప్పాలి. ఏదైనా కానీ విషయ భోగాల పట్ల, విషయ సుఖాల పట్ల అనేది మనం వింటూ ఉంటాం కదా. అలాంటి సుఖం ఏదైనా ఉంటే కూడా దానిని అగ్నికి ఆహుతి చేయాలి అని అంటున్నాడు ఇక్కడ అర్జునుడు. అయితే ఆ సుఖం రాకపోతే ఏం జరుగుతుందో అదే జరగనివ్వండి. ఒకవేళ అంత ప్రమాదం ఏం జరుగుతుంది, జరిగితే జరగనివి. ఏదైనా ఆ సుఖము మనం పొందకపోవటం వల్ల ఏదైనా ప్రమాదం ఉంది అంటే ఉండనివ్వండి అని, అయినా దానికి కూడా నేను సిద్ధమే అని చెప్తున్నాడు. దాన్నైనా సహిస్తాను, కానీ నాకు ఇలాంటి యుద్ధం చేసి, ఇలాంటి వాళ్ళతో యుద్ధం చేసి చేయటమే నాకు అధర్మంగా తోస్తోంది. నాకు అటువంటి అది ఎంతటి సుఖమైనా, అదే చెప్తున్నాడు కదా, ముల్లోకాధిపత్యమైనా సరే నాకు అవసరం లేదు అని చెప్తున్నాడు. అట్లాగే కలలో కూడా వీరిని చంపటం వలన వచ్చే సుఖాన్ని నేను ఆశించను. కళ అంటే ఎప్పుడు కూడా అది సత్యం కాదు కదా, అంటే కళలో అది ఊహ కదా, ఊహలో కూడా నేను అసలు ఆశించట్లేదు, నాకు అక్కర్లేదు, అవసరం లేదని చెప్తున్నాడు. ఇటువంటి ఈ ప్రాపంచిక భోగాలు ఇవన్నీ కూడా క్షణిక సుఖాల కోసం ఈ బంధుజనాన్ని, మరి ఎంతసేపు కూడా నా బంధువులు, ఆ బంధుత్వాన్ని, అది ఆ మమకారాన్ని, ఆ అహంకారం, నా అన్నాము అంటే నేను నాది అన్నాము అంటేనే అక్కడ అహంకారం వచ్చి చేరినట్టే. ఈ బంధుజనాన్ని చంపాలనే ఊహ కూడా నేను మనసులో రానివ్వనయ్యా. ఈ ముల్లోకాధిపత్యం వచ్చినా సరే నేను తగని పనిని చేయను. ఇంక ఈ ముల్లోకాధిపత్యం ఇస్తేనే చేయనంటున్నాను కదా, నాకు ఈ భూలోక రాజ్యం కోసం నేను చేస్తానా అనేది ప్రశ్న అనమాట. ఈ చిన్న దానికోసం, ఈ చిన్న రాజ్యం కోసం అని చెప్పారు కదా భగవత్పాదులు భాష్యంలో. అట్లాగే ఇక్కడ ఈ తత్వ దృష్టితో చూసినట్లయితే ఇక్కడ శత్రువుల మీద దయ, జాలి మరి చూపుతున్నాడు. అంతే ఇక్కడ కనిపిస్తున్నది ఈ దయ, జాలి. అంటే మంచిదే కదా అని అనుకోవాలంటే ఇక్కడ శత్రువులను, మిత్రులను సమదృష్టితో చూడటం కాకుండా, అంటే ఇక్కడ సమత్వ దృష్టి, సమత్వ భావన ఉందా? అట్లా లేదు. మళ్ళీ ఏమంటున్నాడు, మా పెద్ద తండ్రి, మా వంశీకులు, పితామహులు, మరి గురుదేవులు ఇలా అంటున్నారు కదా, రక్త సంబంధీకులు,
తనవారు, ఇంకా ఆ బంధుత్వం చేత అక్కడ దయ వచ్చింది, అంతేగాని అది సహజంగా అక్కడే వేరే వాళ్ళు ఉన్నట్టయితే అక్కడ ఆ బంధుజనము కాకుండా వేరే వాళ్ళు ఉన్నట్లయితే ఎలా ఉండేది ఆ ప్రతిస్పందన అనేది మనం ఇక్కడ విచారణ చేయాలి. అంటే ఇక్కడ పూర్ణ వైరాగ్యం ఉన్నవాడికి అక్కడ తరతమ భేదాలు ఉండకూడదు కదా. నాది, అది, ఇది నేను, అహంత మమంత అంటాం కదా, నేను నాది, అట్లాగే నేను అది అనేది ఉండకూడదు కదా. అట్లాగే మొన్న మనం దృక్కు అంటేనే అక్కడ అహం నేను, దృక్కు దృశ్యం అంటే అది నేను అది, అలా రెండుగా చూస్తున్నాడు అక్కడ, రెండుగా నాది అంతా నా వాళ్ళు అనేది చూస్తున్నాడు కదా అనే విచారణ ఇక్కడ మనం చేసుకోవాలి. అట్లాగే తన ధర్మం క్షత్రియ ధర్మం కదా, ఆ క్షత్రియ ధర్మానికి అక్కడ మరి కట్టుబడి లేదు కదా. అంటే మరి అక్కడ అక్కడ యుద్ధ రంగంలో తన ధర్మం ఏంటి, చివరికి పరమాత్మ చెప్పింది అదే కదా, నీ ధర్మం నువ్వు చెయ్యి, నీ పని నువ్వు చెయ్యి, ఫలితాన్ని పరమాత్మకు వదిలేయి, అది కదా. అక్కడ ధర్మానికి కూడా కట్టుబడలేదు. అట్లాగే ఈ పారమార్థిక విలువలు, ఈ మోక్షమే లక్ష్యంగా జీవనం సాగాలి. తన చుట్టూ ఈ పారమార్థిక వాతావరణం కల్పించుకోవటం అనేది అది మానవుడి యొక్క ధర్మం. అట్లాగే మనకి ముందు శ్లోకాల్లో మనం చెప్పుకున్నాం, ఇక్కడ ధర్మ అర్థ కామాలు మాత్రమే వీళ్ళకి విద్యగా బోధించడం జరిగింది. అక్కడ ఆ చతుర్విధ పురుషార్థాల్లో మోక్షాన్ని గురించి ఇక్కడ వీళ్ళకి గురువులు చెప్పలేదు అనేది కూడా మనం ఆ మధ్యన ఒక విచారణలో మనకి ఒక శ్లోకంలో చెప్పుకున్నాం. అట్లాగే దేహాత్మ భావన చేత ఇక్కడ అంతే కదా, ఎంతసేపు ఇప్పుడు నేను నాది అన్నప్పుడు ఈ ఒక్క దేహమే అని అనుకోకూడదు, దానిలో ఉన్న అటాచ్మెంట్స్ అన్నీ, నా పిల్లలు, నా భార్య, అవన్నీ కూడా మరి దాంట్లో ఆ ఒక్క ఐలో ఇంక్లూడెడ్ నేను. ఈ దేహాత్మ భావన దాని యొక్క పరిధి చాలా పెద్దది. అక్కడ మనం జాగ్రత్తగా విచారణ చేసుకోవాలి. ఎందుకంటే అలాంటి సందర్భం వచ్చినప్పుడు వ్యవహారంలో మనం దాన్ని ఎట్లా సాక్షిగా ఉన్నామా లేదా అనే దానికి ఇది అత్యంత ప్రధానమైన విచారణ. అట్లాగే దేహాత్మ భావన చేత తన బంధుజనం మమకారం అనే బంధం ఇక్కడ మనకి తెలుస్తోంది. మరి అదే కదా మరి అన్నిటికీ కారణం. అక్కడి నుంచి మళ్ళీ దానికి ఇంకొకటి, ఆ మమకారానికి ఇంకొకటి, ఎన్నో ఉంటాయి ఇంకా అక్కడ ఒకదానికొకటి. కాబట్టి ఇక్కడ బాంధవ్యము అనే ప్రేమకు కట్టుబడిపోతున్నాడే కానీ ఇక్కడ వైరభావం నశించి కాదు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి, అంతే కదా. మరి ముందు నుంచి మరి యుద్ధానికి అంతా సన్నద్ధం అయి వచ్చిన తర్వాత అక్కడ వెనకడుగు వేస్తున్నాడు ఒక్క మమకారం వల్ల. ఇట్లా స్వబాంధవాన్ అన్నాడు ఇక్కడ ఈ 36-37 శ్లోకాలు. స్వ అంటున్నాడు అంటే నేను నాది అనే మమకార భావం అతనికి గట్టిగా పాతుకుని పోయింది. నేను నాది, మమకారం ఉంటే అహంకారము, నేను అంటేనే అహంకారం మమకారాలు అనే ఈ రెండు కూడా ఈ జీవుడికి, ఈ అర్జునుడుని ఇక్కడ మనం జీవుడిగా చెప్పుకుంటున్నాం, జీవుడికి ఈ మోక్ష మార్గంలో ప్రతిబంధకాలు అట్లాగే ఆటంకపరుస్తూ ఉన్నాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అట్లాగే ఈ దేహమే నేను అనుకుంటున్నంత వరకు కూడా ఈ భావాలు, ఈ బంధాలు మనని వదలవు. నీవు ఆత్మస్వరూపుడివి, నువ్వు ఈ దేహం కాదు అనే అఖండ జ్ఞానోపదేశం ద్వారా ఈ పరమాత్మ తొలగించబోతున్నాడు, ఈ అజ్ఞానాన్ని తొలగించబోతున్నారు అనేది మనం అర్జునుడిని సిద్ధం చేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒక గదిలో ఉన్నాము, మనం ఆ గదిలోనే ఉన్నాం చాలాసేపటి నుంచి, కానీ చీకటిగా ఉన్నప్పుడు దాంట్లో ఉన్న ఏ వస్తువుని కూడా మనం చూడలేం కదా, అది మన అందరికీ తెలిసిందే. ఎప్పుడు చూడగలుగుతాము? దాంట్లోకి ఎన్నో సంవత్సరాల నుంచి, యుగాల నుంచి పాతుకుపోయి ఉన్న చీకటి అయినా సరే ఒక్క లైటు, ఒక్క దీప ప్రకాశం చేత వెంటనే మనం ఆ గదిలో ఉన్నవన్నీ చూడగలుగుతాం. ఇది మనందరికీ తెలిసిందే కదా. అటువంటి జ్ఞాన ప్రకాశం, అటువంటి లైట్ వారు ఆల్రెడీ తరించి ఉన్నవారు గురువులు. ఇప్పుడు మనం ఒక అడవిని, ఒక చీకటి ప్రదేశాన్ని దాటాలి అంటే మనిషికి ఒక టార్చ్ లైట్ ఉండక్కర్లేదు, అది గురువు తరించి ఉన్నవారు, వాళ్ళ దగ్గర ఉంది ఆ ప్రకాశం, అంటే ఆ జ్ఞానం, ఆ లైట్ అంటే అక్కడ ఆ జ్ఞానం. వారిని అనుసరిస్తూ గురు మార్గంలో, గురూపదిష్ట మార్గంలో, అదే కదా ఉపదేశానికి అర్థం. వారు చెప్పినట్లుగా ఆచరణ సాధ్యం చేసుకున్నప్పుడు తప్పనిసరిగా అది మనం కూడా ఆ మార్గంలో పురోగమించగలుగుతాం అనేది అర్థం చేసుకోవచ్చు. అలాగే గురు అనే పదానికే అర్థం అది. గు అంటే
అంధకారము, రు అంటే ప్రకాశము. ఆ గురు నేను ఈ దేహాన్నే నేను అనే ఆ అంధకారం ఏదైతే ఉందో అజ్ఞానాన్ని తొలగించేవారే గురు అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇక్కడ అసలు ఈ ముందు నుంచి చెప్పుకుంటున్నాం మనం. నిన్న ఇంకొక కొత్త అర్థం దొరికింది. భారతము అంటే పంచమ వేదం అని చెప్పుకున్నాం కదా. భా అంటేనే ప్రకాశము, లైట్, వెలుగు. రత అంటే అనుసరించటం లేదా అర్పించబడటం, ఆ ప్రకాశాన్ని అనుసరించటం అనమాట. ఆ ప్రకాశమే తానుగా అనుసరించి ఆ లైట్ తానైపోతాడు. మనం చేసే చతుసంధ్యా సాధనలో కూడా అదే కదా. బురుకుటిలో ముందు లైట్ని ఊహించుకోండి ముందు, తర్వాత అదే మీరైపోతారు అని కదా మనం చెప్పుకుంటున్నాం. అట్లా ఆ ప్రకాశాన్ని, ఆ జ్ఞాన ప్రకాశాన్ని, ఆ గురువు చూపిస్తున్న జ్ఞాన మార్గాన్ని అందుకోవటం, తాను లేకుండా సర్వసమర్పణతో ఆ శిష్యుడు ఆచరించటం, అనుసరించటం ఏదైతే ఉందో అదే భారతాకి అర్థం అనేది ఒక బుక్లో దొరికింది. అది చాలా బాగుంది అనిపించింది. ఇప్పుడు ఇది మనకి అన్వయం చేసుకున్నట్లయితే మనం ప్రతిరోజు కొంచెం కొంచెం చూస్తున్నాం కదా. అట్లా మన దేహంతో మనం సమన్వయం చేసుకున్నట్లయితే మనం అసలు ఈ మొదటి అధ్యాయంలో మొత్తం అంతా ఏది ఎక్కడ మన సాధనకి అనుకూలంగా మలుచుకోవాలి అనేది ఇందులో చెప్పినంత ఇంకా ఏ అధ్యాయంలోనూ చెప్పలేదేమో అని కూడా అనిపించింది ఈరోజు ఈ శ్లోకాలు చూస్తూ ఉంటే. ఇక్కడ మనలో ఉన్న కౌరవులు ఎవరు? ఈ అన్ని ద్వంద్వాలు, సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, అహము, మరి ఈర్ష్య, అసూయ, మరి ఏవేవి అసురీ లక్షణాలుగా చెప్పుకుంటున్నామో ఇవే మనలో ఉన్న కౌరవులు కదా. అట్లాగే మన సహజ లక్షణాలు ఏంటి? పరమశాంతి, ప్రేమ, అది ధర్మము, మరి సత్యసాయి మార్గంగా చెప్పి అవన్నీ కూడా ప్రేమ, అహింస, ధర్మం, ఇవన్నీ కూడా దైవీ లక్షణాలు. ఈ రెండు ఉన్నాయి మనలోనే. ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షణ కదా మనం కురుక్షేత్రం అని మనం చెప్పుకుంటున్నాం ఈ రెండింటి మధ్య. అయితే ఈ దైవీ లక్షణాలని మనకు తెలుసు, రెండూ మనలోనే ఉన్నాయి. ఇవి దైవీ లక్షణాలని కూడా మనకు తెలుసు, కానీ అక్కడ నిలకడ చెందలేం కదా. సందర్భోచితంగా మనం అటు ఇటు మనలో అక్కడ వస్తున్నాయి ఆవేశాలు కదా. కాబట్టి ఆ దైవీ లక్షణాలు గుర్తించి అక్కడ మనం నిలకడ చెందాలి. మనం అది అయ్యే ఉన్నదాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఆ గదిలోనే ఉన్న వస్తువుల్ని లైట్ లేక, ప్రకాశం లేక, అలా చీకటి అనేది వేరే లేదు, ఆ ప్రకాశం యొక్క లేమియే చీకటి అని అనుకుంటున్నాము. అది తాత్కాలికము, అది ఎప్పుడూ ఉన్నది కాదు, ఎప్పుడూ ఉన్నది ప్రకాశమే. కాబట్టి ఆ జ్ఞాన ప్రకాశం మనం అది అయ్యే ఉన్నాము అనే ఆ అద్దం మీద ఆ ధూళి ఎట్లయితే ఆవరించి ఉందో దానిని తుడిచినప్పుడు మాత్రమే మన ప్రతిబింబం ఎట్లా కనిపిస్తుందో అప్పుడు ఈ దైవీ లక్షణాలని మనం అక్కడ నిలబడగలగాలి, అలవరుచుకుని అక్కడ నిలబడగలగాలి. అంటే అక్కడ దృఢ నిర్ణయం కావాలి. అసలు జీవితం అనేదే ఈ కురుక్షేత్రాల పరంపర, అంతే కదా. ఒకటి పోయిన తర్వాత ఇంకోటి మనం చూస్తే డే టు డే లైఫ్లో ఒక చిన్న సుఖం ఏదైనప్పటికీ అది ఆ బ్రహ్మానందం ముందు అది తుంపరానందమే. ఏదైనప్పటికీ కూడా వచ్చింది అంటే దాని పక్కనే వేరే ఒక దుఃఖం ఉంటుంది. కాబట్టి రెండిటికి, ఆ రెండు సకల ద్వంద్వాలకి అతీతంగా ఉన్నది కదా స్వరూపము. కాబట్టి ఈ కురుక్షేత్రాల పరంపర ఏవైతే ఉందో అది ఈ జీవాత్మ, పరమాత్మ, దేహము, ఆత్మ, సోల్ అండ్ బాడీ మధ్య జరుగుతున్న సంగ్రామమే ఈ కురుక్షేత్రంగా మనం తెలుసుకోవాలి మనం, అంతే కదా. మొత్తం ఏమంతా శరీరానికి సోల్ అండ్ బాడీ, శరీరానికి మధ్య జరుగుతున్న సంగ్రామమే కదా. ఇప్పుడు ఇందా చెప్పుకున్నాం మనం, శరీరము అంటేనే దీంతో పాటు ఉన్న ఆల్ అటాచ్మెంట్స్ అని. అయితే ఇక్కడ మనం ఎప్పటికప్పుడు ఇది మర్చిపోకూడదు. సంజయుడు చెప్తున్నాడు ప్రతీది అంశాన్ని. ఇక్కడ సంజయుడు అక్కడ జన్మతః అంధుడైన ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఇక్కడ మనం ప్రతి రాత్రి మనలో మనం ఏ రోజు మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి అని మనం ఎప్పుడు చెప్పుకుంటాం. ప్రతి రాత్రి మనలో మనం ఆ సంజయుడులాగా ఆత్మ పరిశీలన చేసుకుని ఆ అజ్ఞాన అంధకారంలో ఉన్న మనసుకి నచ్చజెప్పాలి. ఇది చాలా నాకు ఇంపార్టెంట్ పాయింట్గా అనిపించింది నాకు ఈరోజు. ఆ సంజయుడు ఎట్లా చెప్తున్నాడు? ప్రతిదీ జరిగినట్టుగా చెప్తున్నాడు. ఈ సంజయుడు లాగా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇట్లా మనం ఆ రోజు జరిగింది, ఎంతోమంది గురువులు చెప్తూ ఉంటారు, అది ఆధ్యాత్మిక దైనందిని డైరీ రాసుకోండి. రోజు డైరీ రాసుకోవటం వల్ల ఆ రోజు మనం ఏం చేశాము, తర్వాత నెక్స్ట్ డే జరిగే వ్యవహారంలో
ఇప్పుడు ఎంతో మంది ఎన్నో వ్యాపకాల్లో ఉంటే మనందరం ఇక్కడ కూర్చుని ఎందుకు ఇది అధ్యయనం చేసుకుంటున్నాము? సాధనలో నిలకడ చెందాలి. మనం చేసుకునే అధ్యయనం అది మనకి ఉపయోగపడాలి అనే కదా. అలా ఎవరికి వాళ్ళు అదే నేను చెప్పుకున్నాం మనం స్వాధ్యాయనం. ఇదే స్వాధ్యాయం అంటే. స్వాధ్యాయం అంటేనే ఈ ఆత్మ పరిశీలన చేసుకుని ఈ అజ్ఞానాంధకారంలో ఉన్న మనసు దగ్గరే కదా మనసుకి చెప్పాలి. ఇప్పుడు మనసుకి అంటే ఆ విషయ సుఖాలు ఉదయమో ఇప్పుడు గురువుగారు నిన్న మాట్లాడినప్పుడు చెప్తున్నారు. అసలు విషయేంద్రియాలు ఆ ఇంద్రియ సుఖాన్ని మనం దాటాము అని ఎట్లా తెలుస్తుంది అని శారదామాతని ఒక శిష్యుడు అడిగినప్పుడు చెప్పారంట. ఇంద్రియ సుఖాన్ని నేను జయించాను, అక్కడ ఆ విషయాన్ని అధిగమించాను అని ఎలా తెలుస్తుంది అంటే, పటికి బెల్లం ముక్క నోట్లో వేసుకో, నోట్లో నీరు రాకుండా ఉంది అంటే నీ పని అయిపోయినట్టే, నువ్వు జయించినట్టే. నీరు వచ్చిందా ఇలా పరిశీలన చేసుకోవాలి అని చెప్పారు. అది గుర్తుపెట్టుకుని మీ అందరికీ కూడా చెప్పాలనిపించింది అనమాట. అది అలా చెప్పారు ఉదయమే గురువుగారు. అలా ఆత్మ పరిశీలన చేసుకుని ఈ అజ్ఞానాంధకారంలో ఉన్న మనసుకి చెప్పాలి సంజయుడిలాగా. అదొకటి. అట్లాగే సాధకులు ఎప్పుడైతే ధ్యానము లేదా జపం చెయ్యాలి అనుకోగానే ఇది మనందరికీ అనుభవంలో ఉన్నది. అది నాకు రోజు మొత్తం మీద ఈ వాటి శ్లోకాలు ఏంటి అని చూసిన తర్వాత అక్కడ ఏ పని చేస్తున్నా కానీ అది తిరుగుతూ ఉంటుంది. అప్పుడు అట్లా వచ్చినాయి 1 by 1 అలా పాయింట్స్గా నోట్ చేసి పెడుతున్నాను. ఆ తర్వాత మనందరం పంచుకుంటున్నాం అన్నమాట. అలా అందరూ దాని మీద తర్వాత కూడా విచారణ చేసుకోండి. అది ధ్యానానికి కూర్చున్నాం, అప్పుడే చూడండి మనకి ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు, అవి తీసుకొచ్చి పెడతా ఉంటుంది. అంటే ధ్యానంలో నిలకడ చెందిన సాధకులకు కాదు, ప్రారంభంలో ఉన్న వాళ్ళకి అని చెప్తున్నాను. అవన్నీ కూడా మనకి ఎప్పుడో పాత వాసనలు, సంస్కారాలు, అలాగే అలవాట్లు అప్పుడు ముందుకి వస్తాయి. అప్పుడు మనకి నిన్న మనం చెప్పుకున్నాం 4 Ds. డిసిప్లిన్ అనే అలవాటు మనకి అక్కడ ఉపయోగపడాలి. మనకు ఆ డిసిప్లిన్, అట్లాగే డివోషన్, డిస్క్రిమినేషన్ మరి చెప్పుకున్నాం. అలా ఒకదాని తర్వాత అక్కడి నుంచి మనం ఈ టైం ధ్యానానికి పెట్టుకున్నాం, లేదా ఈ టైం ప్రాణాయామానికి పెట్టుకున్నాం, సంధ్యా సాధనకి పెట్టుకున్నాం, ఇప్పుడు ఇది చెయ్యాలి అనే దృఢ నిర్ణయం మనకి ఉండాలి. 3 గంటలు ఒకే చోట స్థిరంగా కూర్చోలేని వాళ్ళకి సమాధి నిష్ట ఎలా వస్తుంది అని స్వామి చాలాసార్లు అంటున్నారు ఈ మధ్య బోధనలో. మీరు కూడా గమనించే ఉంటారు మామూలుగా జనరల్ బోధనలో. అట్లా మేము ఎలా తీసుకుని రాగలుగుతాము? ముందు అది అలవాటు కావాలి. అందుకే మనకి ఇప్పుడు ఈ జపం ఇవన్నీ మరి చెప్తున్నారు కదా. అట్లా ఎప్పుడెప్పుడో ఉన్న సంస్కారాలు లేదా పాత వాసనలు, ఆ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుకి వస్తాయి. ఇక్కడి నుంచి మనం కొన్ని పాత్రల్ని మనం పరిచయం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే, ఇక్కడ మనకి మొదటి అధ్యాయం అంతా కూడా పాత్రల పరిచయం కదా జరుగుతోంది. ఇక్కడ ద్రోణాచార్యుడు అంటే ఈయన్ని ఇక్కడ అలవాటు హ్యాబిట్గా మనం తీసుకున్నట్టయితే, వీరు ద్రోణాచార్యులు పాండవులకి కౌరవులకి కూడా గురువే ఈ హ్యాబిట్ అనేది. అయితే అలవాటు మంచే కానివ్వండి చెడు కానివ్వండి, చెడు అయినా సరే మనకి మంచి అనుకోండి అది దైవత్వం వైపు దివ్యత్వం వైపు నడిపిస్తుంది, చెడు అనుకోండి ఇంకొక వైపుకి వెళ్తాం, ప్రపంచం వైపుకి వెళ్తాం, అంతే కదా. మనం మంచి అలవాట్లు అభివృద్ధి చేసుకోవటం వల్ల ఈ ద్రోణాచార్యుడు మనని అక్కడ లక్ష్యం వైపు నడిపిస్తాడు. మంచి హ్యాబిట్ అనేది మనని ఆ తర్వాతి మెట్టు ఎక్కిస్తుంది డెఫినెట్గా. మీరు కూడా చూసుకోండి, ఒక క్రమశిక్షణ అనేది అది ఒక్కటి అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా మిగిలినవన్నీ ఒక్క లక్షణం ఉంటే అన్నీ వచ్చేస్తాయి అని అంటారు. అట్లాగే ఒక్క గుణం సత్వగుణం ఉన్నప్పటికీ ఒక్కటి దాని అన్నదమ్ములను ఎప్పటికీ వదలదు, మిగిలిన రజో తమ్మో గుణాన్ని కూడా తెచ్చుకుంటుంది అని ఎప్పుడు గుణాతీతం అవ్వాలి, గుణరహితం అవ్వాలని చెప్తారు కదా గురువు గారు ఎప్పుడు. ఇట్లా మనం మంచి అలవాట్లు అభివృద్ధి చేసుకోవటం వల్ల మనకి ఈ ద్రోణాచార్యుడు అంటే మనం హ్యాబిట్గా చెప్పుకుంటున్నాం, అది లక్ష్యం వైపు నడిపిస్తాడు. అట్లాగే మనకి ఒక విద్యార్థిని మనం తీసుకున్నట్లయితే అందరూ మంచి ఫస్ట్ ర్యాంక్ రావాలి, లేదంటే నాకు సీట్ రావాలి, ఒక టార్గెట్తోనే కదా అందరూ ఏది చేసినప్పటికీ కూడా. ఎంసెట్ తీసుకోండి, నీట్ తీసుకోండి, ఏదైనప్పటికీ కూడా శాయశక్తుల ఏమైనా సరే తీవ్ర తపన ఉన్న విద్యార్థిని తీసుకున్నట్లయితే వచ్చే వరకు మరి ఏదో రకంగా అహర్నిశలు కష్టపడి సాధించాలని చూస్తాడు ప్రతి విద్యార్థి. మంచి అభివృద్ధిని సాధించాలి, మంచి ర్యాంక్, క్లాస్లో ఫస్ట్ రావాలనే చదువుతాడు. అట్లాగే
ప్రతి సాధకుడు చూసినట్టయితే మనమే చూస్తున్నాం, మరి పొద్దున్నే లేస్తున్నాము, మరి సంధ్యా సాధనలు, మరి ఏది చెప్పినా అలా పరుగులు పెడుతున్నాం. ఎందుకు? ఆ తపన, ఆర్తి వల్ల. అలాగే ప్రతి సాధకుడు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకి వెళ్ళాలనే సాధన చేస్తాడు. మరి పక్క వాళ్ళని మళ్ళీ అడుగుతూ ఉంటాము, నీకు ఇట్లా చేస్తే ఇలా వచ్చిందా, ఇంకా అక్కడ హృదయంతో ఆశ్రయించడం, మనసుతో తర్వాత హృదయంతో ఆశ్రయించడం రావాలి. ఉదయం కూడా చెప్పారు ఇది స్వామి, హృదయంతో ఆశ్రయించండి. లోపల పక్క వాళ్ళకి ఎవరికో చెప్పుకునేది అది గురువుగారికే చెప్పండి లోపల. అప్పుడేంటి? మానసికంగా హృదయపూర్వకంగా ఆశ్రయించడం వస్తుంది. అట్లాగే అంతఃస్ఫురణ మేల్కొంటుంది, అలాగే అంతర్ముఖం అవటం వస్తుంది అనేది ఒకటి ఇక్కడ తోచింది. అట్లాగే మనకి దీనికి ఉదాహరణగా మనకి దుష్టద్యుమ్నుడు మనం చెప్పుకున్నాం, మొదట్లో చెప్పుకున్నాం. అక్కడ ద్రుపదుడు యజ్ఞం చేసినప్పుడు యజ్ఞ ప్రసాదంగా ఈ దుష్టద్యుమ్నుడు అంటే ఇటువంటి తీవ్ర సాధనల ఫలితంగా ఈ దుష్టద్యుమ్నుడు అనే మేలుకొలుపు వచ్చింది. ఈ పాండవులు ఎట్లయితే దైవీ లక్షణాలను అనుసరిస్తున్నారో వాళ్ళకి ఈ దుష్టద్యుమ్నుడి సహాయం అందింది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆ యజ్ఞం చేసినప్పుడు ఆ హోమాగ్నిలో ఈ దుష్టద్యుమ్నుడు ఆవిర్భవించాడు అని మనం చెప్పుకున్నాం. ఈ కథ అంతా కూడా చెప్పుకున్నాం మనం ప్రారంభంలో. అంటే మనలో ఉన్న ఆ పాత అలవాట్లను ఇది నాకు ఎంత మాత్రం సాధనలో ముందుకు వెళ్ళటానికి ఇది ఉపయోగపడుతుంది అనే అక్కడ ఆ కన్విక్షన్, అక్కడ ఒక మన అంత సంఘర్షణ, దాని నుంచి వచ్చిన ఆ మేలుకొలుపు ఏదైతే ఉందో ఇది దుష్టద్యుమ్నుడిగా మనం చెప్పుకోవాలి. అట్లాగే ఆ నమ్మకము, విశ్వాసము, ఇది ఈ అలవాటు నాకేమైనా ఉపయోగపడుతుందా, ఏదైనా సరే నాకు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించడానికి ఇది పడదు అన్నదాని అవసరం లేదు అని పక్కన పెట్టమని ఎప్పుడు గురువు గారు చెప్తారు కదా. అట్లాగే ఆ ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడదు అనే దాన్ని అక్కడ గట్టి ప్రయత్నంతో దానిని ప్రతిఘటించి నమ్మకంతో, ఆ విశ్వాసంతో దానిని తొలగించుకోవాలి. అంటే ఎట్లా తొలగించుకోవాలి అంటే సమూలంగా దానిని మళ్ళీ పునః తిరిగి మళ్ళీ ప్రాదుర్భావించకుండా తొలగించుకోవాలి అని చెప్తారు. ఇప్పుడు దుంపనాశనం అని చెప్పి కూడా అంటారు కదా. అట్లా పూర్తిగా మళ్ళీ ఆ పాత హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకా ఈ 2-3 రోజుల్లో మనకి మొదటి చాప్టర్ అయిపోయి నెక్స్ట్ రెండో దాంట్లోకి వెళ్ళబోయేలోపు మనం ఇలాంటివన్నీ కొన్ని నిర్ణయాలతో, ఇది మనకి 2 సంవత్సరాలు టార్గెట్గా పెట్టారు స్వామి ఈ భగవద్గీత. దీంట్లో మనం ఏమి హ్యాబిట్స్ మనలో వదిలించుకోవాల్సినవి ఉన్నాయి, ఏ లక్షణాలు మనం పోగు చేసుకోవాల్సినవి, మనం అనుసరించవలసినవి ఉన్నాయి, అక్కడ ఏ రకమైన అహము పనిచేయకూడదు. అక్కడ ఇది నేను ఇలాగే అనుకున్నాను కదా, గురువు గారు ఏది చెప్తే అది శిరోధార్యంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది. కౌసల్యాదేవి శ్రీరామచంద్రమూర్తిని అడుగుతుంది, రావణాసురుడు నువ్వు చంపావా నాయన అంటే, మహాయోధుడు, పరమభక్తుడు, మరి శివతాండవ స్తోత్ర రచయిత కదా మరి ఆయన రావణాసురుడు. అతడు హీస్ కిల్డ్ బై హిస్ ఈగో, అతని అహమే అతన్ని చంపింది, నేను చంపలేదు అని చెప్తాడు. మరి అహం, అది ఆ నేను అనేది చాప కింద నీరులాగా ఎక్కడికక్కడ ఉంటూనే ఉంటుంది. ఎక్కడికక్కడ అది సంజయుడిలాగా మనమే పరిశీలన చేసుకోవాలి అనేది మనం చెప్పుకుంటున్నాము. అట్లా ఇక్కడ ఈ తీవ్ర సాధనల ఫలితంగానే ఈ దుష్టద్యుమ్నుడు అనే మేలుకొలుపు మనలో వచ్చింది అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. అట్లాగే ఈ పంచ పాండవులకి సహాయంగా ఇక్కడ, అంటే పంచ పాండవులు అనే ఆ దైవీ గుణాలకి సహాయంగా మనం చెప్పుకున్నాం కదా పైన. పంచ పాండవులు అంటే మనలో ఉన్న దివ్య గుణాలు అని. ఇక్కడ అప్పుడు ఆ పంచ పాండవులు అనే ఆ దివ్య గుణాలని మనం, ఆ మంచి హ్యాబిట్స్ మనం అలవాటు చేసుకున్నప్పుడు ఇక్కడ వీరికి సహాయంగా ఈ కుంతి భోజుడు, ద్రుపదుడు, విరాట్ రాజు, కాశీరాజు ఇట్లా మనకి సహాయపడ్డారు అనేది పూర్వపు శ్లోకాల్లో చెప్పుకున్నాం. అప్పుడు ఆ దివ్య పురుషుడి సహాయం, ఆ పరమాత్మ యొక్క సహాయం అందుతుంది. మరి సాక్షాత్తు పరమాత్మే సారథి అయి నడిపించాడు కదా అని కదా మనం చెప్పుకుంటున్నాము. ఏది? ఆ దివ్య గుణాలని అలవాటు చేసుకున్నప్పుడు, ఆ దైవీ లక్షణాలని అలవాటు చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఎప్పుడైతే పరమాత్మకి దగ్గర అవుతూ ఉన్నామో ప్రపంచం దానంతట అదే దూరం అయిపోతుంది. ఎట్లా అయితే తూర్పు వైపుకు నడుస్తున్నప్పుడు పడమర దిక్కు దూరమైనట్టుగా అనేది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూను. తర్వాత ఇవేంటి, ఇంకా ఈ డివోషన్, ఈ స్పిరిచువల్ మెమరీ, ఇంకా ఈ ప్రాణాయామము, ఈ భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు అనేటువంటి దివ్య లక్షణాలకి
ఆ దివ్య లక్షణాలనే నారు పోసి దానిని నెమ్మదిగా మనలో మనమే ఆ లోపల పెంచుకోవాలి జాగ్రత్తగా. ఎక్కడ ఈ ప్రాణాయామాలు ఇంకా ధ్యాన సాధనలు వీటి ద్వారా ఆ భక్తి జ్ఞాన వైరాగ్యాలని పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది మోక్షం అనే అల్టిమేట్ లక్ష్యాన్ని లక్ష్యంకి చేరువ చేస్తాయి ఇవన్నీ కలిసి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే దానివల్ల వీటి వల్ల ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలు అలాగే ఈ ప్రాణాయామాలు మనం చేస్తున్నాం కదా 4 సంధ్యల్లోనూ, వాటి వలన ఏమవుతుంది అంటే అంతఃకరణ లోపల శాంతి, ఆ మనో నైర్మల్యం వీటి అన్నిటికీ సహాయకారి అవుతుంది. సరిగ్గా మనం ట్రాక్లోనే ఉన్నాము, మన మార్గాన్ని తప్పి లేము అనడానికి అవన్నీ కూడా మనకి మన లోపల మనకే తెలుస్తుంది. ఆ అంతఃస్ఫురణ మన లోపల మనకే ఒక మేలుకొలుపు వస్తుంది. అట్లాగే అనేక జన్మలలో మరి ఆ జన్మార్జిత సంస్కారాలు వాసనలకి అనుగుణంగా వచ్చిన అలవాట్లు ఈ సాధనతో ఆ దివ్యత్వం వైపుకి తప్పకుండా తిప్పుకోవాలి. ఇంకా అట్లా ఇప్పుడు మనం ఈ పాండురాజు, కుంతి, పాండవులు వీళ్ళని ఒకసారి ఎట్లా మనం తీసుకోవచ్చు అనేది చూసినట్టయితే, పాండురాజుని ఇక్కడ బుద్ధిగా తీసుకున్నట్టయితే ఆ బుద్ధి యొక్క పత్ని ఎవరు? కుంతీదేవి. ఆవిడ వసుదేవుడి చెల్లెలుగా మనకి దాంట్లో అర్థమవుతుంది. ఇక్కడ ఆ బుద్ధి, ఈ పాండురాజు అనే బుద్ధిని ఇక్కడ ఆ పాజిటివ్ జ్ఞానోన్ముఖం చెయ్యాలి. బుద్ధిని జ్ఞానోన్ముఖం చేయటానికి ఇప్పుడు ఈ 5 ఈ పంచ పాండవులు ఎవరు అనంటే ఈ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ పంచభూత తత్వాలు ఇవి ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి. మనలోనే ఉన్నాడు కదా పాండురాజు బుద్ధి. ఇవే మానవుడిలోని ప్రధాన సూక్ష్మ శక్తి కేంద్రాలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు. ఇవి ఈ పాంచభౌతికం కదా దేహము. ఈ తత్వాలు 5 కూడా మానవ దేహంలోనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వీళ్ళు ఈ పంచపాండవులు మనలో అని చూసినట్టయితే, శరీరం నిలబడటానికి అవసరమైన పోషణ మనకి ఇచ్చేవి ఈ పంచభూతాలు మనలోనే ఉన్నాయి. చూసుకోండి, మనకి భూతత్వం, అగ్నితత్వం, జలతత్వం ఎక్కడికక్కడ మనం చాలాసార్లు చెప్పుకున్నాం సాంఖ్య విచారణ. దాంట్లో మీకు ఏ తత్వం ఎక్కడుందో కూడా మొన్న కూడా స్వామి మళ్ళీ పలాసాలు పంచీకరణ ఇంత తేలిగ్గా కూడా చెప్పొచ్చు అని కూడా అన్నారు. అది అర్థం ఇస్తాయి. అయితే ఇక్కడ యుధిష్ఠిరుడు అంటే తెలుసు కదా మనకి, ధర్మరాజు. యుధిష్ఠిరుడు అన్న ధర్మరాజు అన్న ఒకటే. ఈయన ఇక్కడ మనకి శరీరంలో ఎలా ఉన్నాడు అంటే ది పవర్ ఆఫ్ డిస్పాషన్, లేదా ఇంకా ఎలా చెప్పుకోవచ్చు అంటే సమబుద్ధి. ఇక్కడ ఈ ధర్మరాజుని శరీరంలో విశుద్ధి చక్రం దగ్గర మనం పరిశీలించిన గ్రంథం ప్రకారం ఇది విశుద్ధి చక్రం దగ్గర మానవ దేహంలోనే విశుద్ధి చక్రమే ధర్మరాజుగా చెప్తున్నారు. ఇక్కడ సమబుద్ధి అంటే ఈయన ఏంటి? అక్కడ సమబుద్ధి అంటే రాగద్వేషాలు లేని తత్వము. ఇది అక్కడ సమబుద్ధి అంటే అక్కడ పరమ శాంతితో ఉన్నవాడు. మనకు తెలుసు కదా ధర్మరాజు అనేక సందర్భాల్లో మరి అనేక గాథల్లో ఊళ్ళో ఒకసారి ఎవరైనా ఒక చెడ్డవాడిని తీసుకుని రమ్మంటే నాకెవ్వరూ చెడ్డవాళ్లే కనిపించలేదు అని తిరిగి వస్తాడు కదా. అట్లాగే దుర్యోధనుడిని వెళ్ళి ఒక్క మంచివాడిని తీసుకున్నామంటే నాకెవ్వరూ మంచివాళ్లే కనిపించలేదు అని వస్తాడు కదా సాయంత్రానికి. అది వారి యొక్క సంస్కారం, అంతే కదా, వాడి యొక్క పర్సనాలిటీ. అది మనం చూసినట్టయితే విశుద్ధి చక్రం ఇది మన దేహంలోనే సమన్వయం చేసుకుంటున్నాం. అట్లాగే మనలోనే ఉన్న కురుక్షేత్రం కాబట్టి ఎక్కడెవరున్నారు అనేది మనం ఇక్కడ ఒక పరిశీలన. అలాగే భీముడు వారు చూసినట్టయితే ఈయన వాయుపుత్రుడు. మన అందరికీ తెలిసింది కదా, కుంతీదేవికి వీళ్ళు ఏ అంశతో జన్మించింది, ఇది మనందరికీ తెలిసిన కథే కదా. ఇది మనలో ఉన్న ప్రాణశక్తి, ఇది అనాహత చక్రం ఈ భీముడు ఉన్నది. అట్లాగే అర్జునుడి చూసినట్టయితే డివైన్ సెల్ఫ్ కంట్రోలు, ఇంకా అది అగ్ని తత్వము. ఎక్కడ అంటే ఇది మణిపూరకం. ఇతడు అర్జునుడు తెలుసు కదా, ఇంద్రుని పుత్రుడు. ఇంద్రుడు ఎవరు? దేవేంద్రుడు, దేవతల రాజు కదా, దేవతలకి రాజు అయిన ఆ దేవేంద్రుడి పుత్రుడు అర్జునుడు. ఇది మన మణిపూరక చక్రం. తర్వాత వీళ్ళు ముగ్గురు కుంతీదేవికి పాండురాజు పుత్రులు. అట్లాగే తర్వాత రెండవ భార్య, 2 భార్యలు కదా, మాద్రి. అంటే ఇక్కడ మాద్రి అంటేనే ఆ పదానికి అర్థం వైరాగ్యంతో అనుబంధం కలిగి ఉన్నది. అది పవర్ ఆఫ్ అటాచ్మెంట్ టు డిస్పాషన్ అనేది ఇస్తున్నారు ఇక్కడ, వైరాగ్యంతో అనుబంధం. కాబట్టి ఎందుకు అలా అన్నారు? అక్కడ సహగమనం చేస్తుంది ఆవిడ పాండురాజు దేహాన్ని వదిలినప్పుడు. అందుకనే కుంతీదేవి 5 పుత్రుల్ని పెంచుతుంది కదా. కాబట్టి అక్కడ వైరాగ్యంతో అనుబంధం పెట్టుకున్న ఆవిడ మాద్రి. అట్లాగే ఇక్కడ వీరికి
ట్విన్స్ కవల పిల్లలు కదా, వాళ్ళు అశ్విని దేవతల అంశతో జన్మించిన వాళ్ళు. ఇక్కడ నకులుడిని చూసినట్టయితే ఇక్కడ ఈయన జలతత్వము స్వాధిష్టాన చక్రము. అట్లాగే సహదేవుడు చూసినట్లయితే ఈయన భూతత్వము నిగ్రహానికి ప్రతీక, ఇంకా మూలాధార చక్రము. ఈ 5 చక్రాలలో కూడా శరీరపరంగా చూసినట్లయితే ఇక్కడ నాభి నుంచి పైకి ఈ మణిపూరక, అనాహత, విశుద్ధి వరుసగా అర్జున, భీమ, ధర్మరాజులు కదా. ఈ సాధనతో ఇక్కడ సాధనలో అంతర్గతంగా మనకి పరిణామంలో సహాయపడతాయి ఈ చక్రాలు. మనం కూడా ప్రతిరోజు ఈ అనులోమ విలోమ ప్రాణాయామం చేసినప్పుడు కూడా చక్రాల మీదే కదా ధ్యానం చేస్తున్నాం కదా. అట్లాగే కవల పిల్లలు కాబట్టి వీళ్ళిద్దరూ చూసినట్టయితే అట్లా చూస్తే కూడా మన బాడీలో బొడ్డు దగ్గర నుంచి నాభి స్థానం నుంచి పైకి చూసినట్లయితే వీళ్ళు ఉంటారు. కింది స్థానాలు మూలాధారము, స్వాధిష్టానము దగ్గరగా ఉన్న కవల పిల్లల్లాగానే ఇట్లా సమన్వయం చేయటం జరిగినట్టయితే ఆ నకుల సహదేవులుగా ఈ మూలాధార స్వాధిష్టాన చక్రాలుగా ఉంటూ వీళ్ళు బాహ్యంగా ఆధ్యాత్మిక మార్గం వైపు నడవటానికి ఆధారం అవుతాయి. ఆధారం అవటానికి అక్కడ మనని ఈ దైవీ లక్షణాల వైపు, లేదంటే కింద నుంచి పైకి ప్రయాణం చేయటంలో సహాయకారిగా ఉంటాయి అనేది మనకి ఒక విచారణలో ఇది తెలిసింది, ఒక పరిశీలనలో. అయితే ఈ పాండవులందరికీ భార్య అయిన ద్రౌపదిని ఎట్లా చెప్పారు అంటే అది ప్రాణశక్తి లేదా జీవ చైతన్యము, ప్రాణశక్తి ఇంకా ముఖ్య ప్రాణము ఏదన్నా ఒకటే కుండలిని శక్తిగా అభివర్ణించారు. దాంట్లో ఈ విచారణ చాలా బాగా అనిపించింది. సాధన దశలో, ఆ సాధన ఉన్నత దశలో ఉన్నప్పుడు ఈ సూక్ష్మ శక్తి కేంద్రాలు కదా ఇవన్నీ, ఈ చక్రాలు ఈ 5 కూడా ఈ సూక్ష్మ శక్తి కేంద్రాలను మేల్కొల్పి ఉత్తేజపరిచే శక్తి ఏదైతే ఉందో ఆవిడ ద్రౌపదిగా ఇక్కడ మనకి ఆ వివరణ బాగా ఉందనిపించింది. అందుకని ఇది ఎవరైనా ఆ విచారణలో అది అలా ఉపయోగించుకుంటే బాగుంటుంది. మనం ఇట్లా సమన్వయం చేసుకుంటా చదువుతున్నాం కదా ఈ అద్వైత సమన్వయాన్ని. ఈరోజు అది అంతవరకు వచ్చింది మనకి. తర్వాత ఈ యలంరాజు గారిది చూసినట్టయితే నిన్న మనం దృక్దృశ్య వివేకం చూసాము. దాన్ని మనం వివరంగా నిన్న తెలుసుకున్నాం కదా. దృక్దృశ్య వివేకము దృక్ స్వరూపమే అయి ఉన్నది. ఇంకా దృక్కు స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా దృశ్యము అక్కడ నిలకడ చెందితే దృశ్యం ఎప్పుడు లేనిదే అనేది అర్థమవుతుంది. పైగా దృక్కు ఏదో తెలుసుకున్న తర్వాత దృక్కు ఒక్కటే ఉంటుంది, దృశ్యాలు అనేకము. ఆ దృక్కు దగ్గర నిలబడినప్పుడు దృక్కు అన్నా, సాక్షి అన్నా, ఆత్మ అన్నా ఒకటే. ఈ 25 తత్వాలుగా ఏదైతే చెప్పుకుంటామో ఆ జ్ఞాత దగ్గర సాక్షిగా నిలబడినప్పుడు మిగిలిన 24 లేనివవుతాయి అని ఈ మధ్యన కూడా స్వామి ఒక బోధలో కూడా చెప్పారు. ఇది చూసేవారికి ఇది యలంరాజు గారిది PDF 179వ పేజీలో ఉన్నామమ్మా. ఇక్కడ తర్వాతి పదం ఏంటి అంటే దేహళీ దత్త దీప అనే పదాన్ని మనం ఇక్కడ చూడాల్సి ఉంది. దేహళి అంటే గడప, దేహళీ దత్త దీప న్యాయము, అనేక న్యాయాల్లో ఇది ఒకటి. గడప మీద పెట్టిన దీపము అని అర్థం. అలాంటిదే ఈ మనస్సులోని మనకి ఉన్న ఆ బ్రహ్మాకార వృత్తి. అదేంటి ఆ బ్రహ్మాకార వృత్తి? గడప మీద దీపం ముందు ఒకసారి మీరు ఊహించుకుంటే అటు గడపక అటువైపు ఇటువైపు 2 వైపులా కూడా ప్రకాశాన్ని అందిస్తుంది. ఆ దీపము లోపల వెలుపల చీకటిని ఒకే మారు పోగొడుతుంది. ఈ వృత్తి కూడా ఆత్మను, ఈ బ్రహ్మాకార వృత్తి ఎక్కడికక్కడ నేను బ్రహ్మమును, నేను ఆత్మస్వరూపుణ్ణి అనుకోమ్మా అని చెప్పేవారు ఎప్పుడు పెద్ద స్వామి వారు. అదే కదా ఆ బ్రహ్మాకార వృత్తి అంటే నేను ఆత్మస్వరూపుణ్ణి అని పదే అనుకోగా అదే అయిపోతావు అని. ఆత్మను అనాత్మను రెండింటినీ ఆవరించిన చీకటిని, ఆ అజ్ఞానాన్ని తోసి పుచ్చేది ఏదైతే ఉందో అదే ఆ గడప మీద దీపము. అప్పుడు సామాన్య రూపంగా 2 కలిసి ఒకే ఒక ఆత్మ ఎప్పుడు సామాన్యము. విశేషాలే తేడా, సామాన్యమైతే తేడా లేదు. సత్ ఎప్పుడు సామాన్యమే అని గుర్తుపెట్టుకోవాలి. విశేషాలు నామరూప క్రియ నటనలు ఇవే విశేషాలు, అవి ఎప్పుడు లేనివే. తర్వాతది పదము దైవాసుర అంటే దేవతలు, రాక్షసులు. చూడండి ఇక్కడ కూడా అదే చెప్తున్నారు వీరు యలంరాజు. ఎక్కడో లేరు వీరు, మనలోనే, మన మనస్సులో కలిగే శిష్ట దుష్ట భావాలు, మంచి చెడు భావాలు. మొదటిది ఆత్మ దర్శనానికైతే అంటే మంచి భావాలు, రెండవది అనాత్మ జగత్తుకు ఇప్పుడే మనం చెప్పుకున్నాం
ఎప్పుడైతే భగవంతుడి వైపు మనం పరమాత్మకి చేరువవుతున్న కొద్దీ ప్రపంచం దూరం అయిపోతుంది. మొదటిది ఆత్మదర్శనానికైతే, రెండవది అనాత్మ జగత్తుకి దారితీస్తుంది. మొదటిది సత్వగుణాత్మకమైతే, రెండవది రజస్తమో గుణాత్మకము. ఏవి? ఈ శిష్ట దుష్ట భావాల గురించి చెప్తున్నారు. ఈ రోజుకి మనకి ఈ 2 పదాలకి చూసుకోవటం సరిపోయింది. మనకి సమయం అవుతుంది కదా అమ్మ. ఇప్పటి వరకు ఈ వాటి పాయింట్స్ ఎవరైనా గుర్తుపెట్టుకుని ఏదైనా ఉంటే కొంచెం ఒకసారి చెప్పుకుని ప్రార్థన చేసుకుందాం.